తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న తుఫాన్ బాధితులు కోసం రూరల్ నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు గుత్తుల జయచంద్ర ఆధ్వర్యంలో 47, 48 డివిజన్ పరిధిలో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం దుప్పట్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ పార్టీ క్యాడర్ను సహాయక చర్యల్లో పాల్గొనేలా పిలుపునిచ్చారన్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొంటూ పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ వారికి దుప్పట్లు, పిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ అప్పారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. చెప్పడం మళ్ళీ అందరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం తమ వస్తున్నారని కూడా మన నాయకులు కూడా జరిగేటటువంటి నష్టమే ఉంటుందన్నది ఆయన విశాఖపట్నంలో చూశారు కనుక ఆయన అనుభవపూర్వకంగా చెప్పడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, పోలీసు యంత్రాంగం అంతా కూడా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆర్టీసీలు శ్రమించి యుద్ధ ప్రతిపాదనగా కార్యక్రమం పెట్టి రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, రాజ్య ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మన కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్, రాష్ట్ర చిట్టుబల్జీ కార్పొరేషన్ చైర్మన్ మన కూడిపూడి సత్యబాబు గారు అండి ఈయన పేరు. ఈయన ఎలక్షన్ ముందు నుంచి కూడా మన నియోజకవర్గానికి రథసారథిగా ఉంటూ పార్టీని నడిపించి ఏకతాన నానాజీ గారి విజయానికి, జనసేన విజయానికి అంటగారు యువ నాయకుడు. మా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ గారు, వీరందరూ కూడా, అలాగే నాగు కుర్రోళ్ళంతా కూడా, అలాగే పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. పార్టీ పిలుస్తారు. మనకి ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం పెట్టారు. ప్రభుత్వం భోజనాలు అయ్యి పెడుతుంది. ఏమన్నా తక్కువ వస్తే కూడా ఇప్పుడు చెప్పండి. మన చైర్మన్ గారు ఉన్నారు, రాష్ట్ర చైర్మన్ గారు, బాబు గారు తీసుకెళ్తారు, మనం చేసుకుంటాం. అలాగే నానాజీ గారు కూడా సార్ నిన్న చాలా వరుసలో కూడా వచ్చి అన్ని కూడా కార్యక్రమాలు చేశారు. అలాగే సిటీ సభ్యులు చేస్తున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారు కనుక మన జయచంద్ర గారు, కూడిపూడి సత్యబాబు గారు ఆధ్వర్యంలో దుప్పట్లు, పాలు బ్లడ్స్ కూడా పెడుతున్నారు. అవన్నీ మనకి ఇస్తారు, తీసుకోండి. భగవంతుడి దయవల్ల ఇంతవరకు కూడా మంచి వాళ్ళు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు మన అబ్జర్వర్ కూడిపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలోను, జయచంద్ర గారు, స్టేజ్ మీద ఉన్న ఆదిరాజ మహారాజ్ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు ఒకటే ఆలోచించేలా, మీ ప్రజలకి ఈ ఎన్డీఏ కూటమి ఎంత చక్కగా చేస్తున్నారని మీకు మీరే తెలుసుకోవాలి. మేమేమి చెప్పకూడదు. చెప్పే ఉంటే మాకు ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి మీ మీరు చేతిలో పెట్టకండి. అరే పిల్లలు, నేను ముందే చెప్తాను, పిల్లలకు రావచ్చు. పట్టుకోండి అలా పట్టుకోండి. శ్రీరామూర్తి గారు ఫోటో అలా ఉన్నారు. పిల్లలు వచ్చామన్నారు. కదండి బాగా పట్టుకుంటే పర్లేదు. వచ్చాము చిన్నపిల్లలు
ఎలక్ట్గా ఉండి మన కురుకూరు సత్య గారు అఫ్సర్గా ఉండి మనకి రూరల్లో ఈ కార్యక్రమం జయేంద్ర గారు, మన అప్పారావు గారు, మన కూటమి అభ్యర్థి బీజేపీ, జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఆదేశం, చంద్రబాబు ఆదేశాల వరకు, లోకేష్ ఆదేశం వరకు ఈ రోజు మన కార్యక్రమంకి చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. జై చంద్రబాబు. సో ఈ దుప్పట్లు అనేవి ఇవ్వడం జరిగిందండి. సో ఇలాగే ఇదివరకు రాబోయే దాంట్లో ఏమైనా ఉన్నా కూడా మేము ఇలాగే పాల్గొంటామని చేస్తాం. ఈ చంద్రబాబు చూసే రోజు లేదు కూడా. ఇంత విపత్తు వచ్చినా కూడా ఒక వైసీపీ నాయకుడు కూడా బయట రాకుండా ప్రతి దుఃఖన కూడా లోపల కూర్చుని టీవీలుగా పరిమితం అయ్యారు. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా పార్టీ నాయకులను కూడా బయటకు పంపలేని దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కేవలం ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు ఈ జనం. అందుకే దాన్ని గమనించారు కాబట్టి జనం, మాకన్నా ముందు జనాలు బాగా గమనించారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంత కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా ఒక్క నాయకుడు మీరు చూస్తున్నారు, మీడియా అంతా కూడా ఎక్కడా కూడా ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి ఎక్కడ చిన్న సాయం చేసిన దాఖలు లేవు, ఎక్కడ పోనీ ఆదుకునే దాఖలు లేవు. ఏదైనా ఎన్డీఏ కూటమి ఒక అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే మనకి ఈరోజు ఇంత విపత్తును కూడా ఎదుర్కొని మేము అందరూ కూడా తీరం దాటి వరకు రాత్రి ఎవ్వరికి కూడా నిద్ర లేకుండా రూరల్ వార్డ్ నెంబర్ 2లో ఉంటాను. సో ఇప్పుడు మన ఏదైతే మోంటా తుఫాన్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏదైతే ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కానీ చాలా ఇదిగా పనిచేసిందండి. దాన్ని తగ్గట్టు మేము కూడా ఇక్కడ ఏవైతే కావాలో తోడుగా అందరికీ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తూ అందరినీ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసి ఒక్క ప్రాణ నష్టం లేకుండా పసుపులు కూడా చాలా దుఃఖం ఇంచుమించు ఒక 10% 5% అయినా అనుకోకుండా తెలియకుండా దెబ్బతిని ఉండొచ్చేమో, కానీ తెలుసుండి మాత్రం ఎక్కడా కూడా ఏ విపత్తులు లేవు. ఇప్పుడు కూడా ఎక్కడైనా చెట్లు గిట్లు ఎక్కడ పడినా నైట్ ప్రొక్లైన్స్ పెట్టి ప్రతి దుక్కున కూడా ఎప్పటికప్పుడు రోడ్లకు ఇబ్బంది లేకుండా క్లీన్ చేసి ఎన్డీఏ కూటమికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఓపికకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండే విధంగా మేము అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎన్డీఏ కూటమిని, ఎందుకంటే ఈ టైంలో మనం మాట్లాడకూడదు, కానీ కష్టం వచ్చినప్పుడు ఏ నాయకుడు వస్తున్నాడో కూడా మనం జనాలు కూడా గమనించి, ఎందుకంటే ప్రతిదీ కూడా ఉండి పాలన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.